మై ఛానల్ హేమా హంగామా. నేను మీ హేమ అండ్ వెల్కమ్ టు బిగ్ బాస్ 9 సిరీస్. అండ్ నిన్నటి ఎపిసోడ్ ఏం జరిగింది అన్నది మనం ఈరోజు మాట్లాడుకుందాం. సో మండే చాలా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ యాక్చువల్ గా అయితే నామినేషన్ కి సంబంధించి. బట్ నాకు ఎపిసోడ్ లో అంత ఇంట్రెస్టింగ్ ఏం అనిపించలేదు అనమాట. సో ఆల్రెడీ మీకు ముందు రోజు దాంట్లో చెప్తూ ఉన్నాను కదా, మనీష్ ఏడ్చాడు ప్రియా అండ్ శ్రీజ కారణంగా. ఆ మనీష్ ఏడ్ చేసి పక్కకెళ్ళిపోయి ఏడ్చేసాడు. బట్ ఇక్కడ వన్ ఫైనెస్ట్ థింగ్ ఏంటంటే, ఎవరైతే వెళ్ళి ఇమాన్యుల్ ని గేమ్ ఆడుతున్నప్పుడు చాలా హ్యూమిలేట్ చేసి చాలా ఇది చేసి అంత గ్రడ్జ్ అయిపోయేలా చేశాడు మనీష్, అదే మనీష్ ఏడుస్తుంటే ఇమాన్యుల్ వచ్చి టిష్యూస్ ఇచ్చాడు. నాకు అక్కడ ఇమాన్యుల్ క్యారెక్టర్ అయితే చాలా చాలా బాగా నచ్చింది అనమాట. సో ఇమాన్యుల్ అయితే చాలా సాఫ్ట్ గా ఉన్నాడు అందరితోటి. ప్రస్తుతానికి మాస్క్ ఉన్నట్టుగా అయితే అనిపించట్లేదు, కానీ తనకు నచ్చింది తనకు తోచింది చేస్తున్నాడు అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది అనమాట. మనీష్ అయితే ఫ్లిప్ అవుతున్నాడు అనిపిస్తుంది. కాసేపు అక్కడ ఉంటా అంటాడు, కాసేపు ఇటు ఉంటా అంటాడు, కాసేపు సంజనాకు సపోర్ట్ చేస్తా అంటాడు, కాసేపు సంజన సపోర్ట్ చేయను అంటాడు, కాసేపు డ్యూటీస్ టేకప్ చేస్తా అంటాడు, కాసేపు ఇంకోటి చేయను అంటాడు, మళ్ళీ శ్రీజ అండ్ వీళ్ళిద్దరి వల్ల నేను చాలా ఎఫెక్ట్ అయిపోతున్నా అంటాడు, మళ్ళా కాసేపు వాళ్ళతోటే మాట్లాడుతూ కూర్చుంటాడు. మేబీ మనీష్ మర్యాదలు ఎక్కువైపోయినాయి అనిపిస్తుంది నాకు. సో ఏమో కాసేపు టెనెంట్ గా అయిపోతాను అంటాడు, నేను వాళ్ళతో మాట్లాడలేను ఉండలేను అంటాడు, ఏవేవో చెప్తాడు అనమాట. క్లారిటీ అయితే లేదు, ఎక్కువగా ఆలోచించేస్తున్నాడు అనిపించింది. అండ్ ఇంకొకటి హరిత హరీష్ అనమాట. సో ఈయన సడన్ గా సాటర్డే సండే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత సడన్ గా తాను మొత్తం ఇదైపోయి, బయట నాకు ఒక ప్రపంచం ఉంది, బయట నాకు ఒక ఫ్యామిలీ ఉంది, వాళ్ళు ఇవన్నీ చూస్తే ఫీల్ అవుతారు, నన్ను ఇలా పోర్ట్రే చేస్తున్నాడు అని చెప్పి ఆయన నిరాహార దీక్ష చేస్తున్నాడు అనమాట. అన్నం తినడం మానేసి ఎవరు వచ్చి ఏం మాట్లాడినా కూడా నేను తిన్ను, ఇలాంటి ఫేక్ పీపుల్ మధ్య నేను ఉండను, నేను వెళ్ళిపోతానని ఒక్కటే పాట పాడుతున్నాడు అనమాట. సో నాకు ఆయన పరంగా, ఆయన కెరియర్, ఆయన బిహేవియర్ పరంగా ఏమనిపించిందంటే, నేను చేస్తే కరెక్ట్, నువ్వు చేస్తే తప్పు, మీరు అందరు చేసేది తప్పు, అదే పని నేను చేస్తే మాత్రం చాలా కరెక్ట్ అనే ఒక్క భావంతో ఆయన ఉన్నాడని చెప్పేది నాకు చాలా చాలా అనిపిస్తుంది. అండ్ ఫ్లోరా షైనీ గారు చాలా సాఫ్ట్ చాలా సైలెంట్ అనుకున్నాను, కానీ ఆవిడైతే అనుకున్నంత సాఫ్ట్ కాదు, అనుకున్నంత సైలెంట్ అసలే కాదనమాట. ఆవిడకి భాష అన్నది ఒక్కటే ప్రాబ్లము, బట్ ఆవిడ చేయాల్సినటువంటి అన్ని థింగ్స్ అయితే చేస్తుంది. మెయిన్ థింగ్, ఒక బట్టల గురించి ఒక డిస్కషన్ జరిగిందనమాట. ఎవరి అయితే ఇన్నర్స్ ఉంటాయో అవి నేను ముట్టుకొని అంటుంది, కాసేపు డస్ట్బిన్ లో పాడేస్తాను అంటుంది, మీరు ఎవరు రెస్పాండ్ కాకపోతే నేను ఇలా చేస్తాను. కానీ నాకు వాళ్ళందరూ చెప్పిన పాయింట్ ఓకే కదా, కరెక్టే కదా అనిపించింది. అంటే ఎవరి అయినా సరే ఇన్నర్స్ కావచ్చు, డస్ట్బిన్ లో వేయడం ఏంటి, ఒక పక్కన ఒక ప్లేస్ చూసి పెట్టమన్నారు, అలా పెట్టమన్నా కూడా నేను ముట్టుకొని ఎవరి అని చెప్పేసి అని అంటుందంట. బట్ అది కూడా నాకు ఎక్కడో ఆవిడ ఫ్లోరా షైనీ ఫ్లా లేకుండా మాట్లాడుతుంది అనిపించింది. అండ్ సంజన బాధ సంజనాది, అందరిది ఒక బాధ అయితే సంజన బాధ ఒకటి అనమాట. నా కెప్టెన్సీ, నేను కెప్టెన్ని, నన్ను ఎవరు వినట్లేదు, నేను చెప్పేది ఎవరు వినట్లేదు, నేను ఏం చెప్పినా ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పి ఆవిడే దొంగతనాలు చేసి ఆవిడే ఫైండ్ అవుట్ చేయమని చెప్పడాలు ఇలాంటివన్నీ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఎందుకో కామనర్స్ ఆ లైన్ దాటేసి బిహేవ్ చేస్తున్నారు అనిపిస్తుంది. సెలబ్రిటీస్ నార్మల్గా ఉన్నారు అనిపిస్తుంది. అండ్ ఉన్న కామనర్స్ అందరూ కూడా భరణిని క్వశ్చన్ చేస్తూ, భరణిని రైస్ చేస్తూ, భరణి ఫేక్ గా ఉన్నాడు, భరణి ఇలా చేస్తున్నాడు, భరణి అలా చేస్తున్నాడు అని చెప్పడం జరిగిందనమాట. చూసినంత వరకు అయితే నాకు భరణి మీద ఎలాంటి ఒపీనియన్ కలగలేదు ఇప్పుడు దాకా. ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు అన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. తనుజ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తున్నారు. అయితే నామినేషన్ వచ్చేసరికి తనుజనే ఫస్ట్ నామినేషన్ చేయమంటే తనుజ వచ్చేసి హరిత హరీష్ ని అండ్ ఫ్లోరా షైనీని చేయడం జరిగింది. ఆ తర్వాత రితు నామినేషన్ స్టార్ట్ అయిందనమాట. సో ఇంకా నామినేషన్స్ అయితే కంటిన్యూ అవుతున్నాయి. ఎలా ఉంటాయి ఏంటి అన్నది ట్యూస్డే ఎపిసోడ్ లో మనం చూడాలి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ ఫన్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ ఫాలో హేమా హంగామా. ఓల్డ్ వీడియోస్ కోసం హేమా హంగామాకి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.